అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 14 మంది వరకు బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 10 మంది వరకు అభ్యర్థులు పార్టీకి అసలు టచ్లోనే లేకుండా పోయారు. మొత్తంగా 30 మందికి పైగా అభ్యర్థులు పార్టీకి దూరమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల టైంలో పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో కమలనాథులు కలవరపెడుతోంది. పార్లమెంట్ ఎన్నికల టైంలో రాష్ట్ర బీజేపీకి వరుసగా షాక్లిస్తున్నారు ఆ పార్టీ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే 30 మంది వరకు పార్టీకి దూరమైనట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇందులో ఓ 15 మంది వరకు కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇప్పుడు ఇదే అంశం బీజేపీ ముఖ్య నేతలను కలవరపెడుతోంది. ఇప్పటికే కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్, మక్తల్ నుంచి పోటీ చేసిన జలంధర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మిథున్ రెడ్డి, ఇల్లందు నుంచి పోటీ చేసిన రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందోల్ నుంచి పోటీ చేసిన బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. అచ్చంపేట నుంచి పోటీ చేసిన సతీష్ మాదిగా ఈ మధ్యనే కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇక మునుగోడు నుంచి పోటీ చేసిన చల్లమల్ల కృష్ణారెడ్డి, మానకొండూరు నుంచి పోటీ చేసిన ఆరేపల్లి మోహన్ కూడా కాంగ్రెస్ లో చేరారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే తమకేం నష్టం లేదంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేటువంటి పునాదులు, పార్టీ నిర్మాణం అనేది ఈ అభ్యర్థుల పైన నిర్మాణం అయ్యలేదు. అభ్యర్థులు వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నట్టే పోటీ చేశారు, వెళ్ళిపోయారు. దాంట్లో పెద్ద విచారించాల్సింది ఏం లేదు. పార్టీ దాని వల్ల అసలు కూడా ఏం లేదు. వాళ్ళ మీద శక్తి మీద ఆధారపడి పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మా కార్యకర్తల బలానికి వాళ్ళు తోడు కావాలనుకున్నాం. ఎలక్షన్లో పోటీ చేశారు. వాళ్ళ నిష్క్రియతతో వాళ్ళ శతకంతనం బయటపడ్డది కాబట్టి వెళ్ళిపోయినారు. అంటే ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోవడం అనేది వాళ్ళకు కూడా తెలుసు. కొద్దిమంది అభ్యర్థులు పోయినంత మాత్రం పార్టీకి జరిగేది ఏం లేదు. పార్టీ నేతలు జంప్ అవుతున్నా కమలం పార్టీ లైట్ తీసుకుంటుంది. బీఆర్ఎస్ కు చెందిన బీబీ పాటిల్, పోతుగంటి రాములు కొడుకు భరత్ కు సిట్టింగ్ ఎంపీలను చేర్చుకొని ఎంపీ టికెట్లను ఇవ్వగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది బీజేపీ. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడెం నాగేష్ ను పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇటు మాజీ ఎంపీ సీతారాం నాయక్ కు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పార్టీలో చేర్చుకొని వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకొని నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చింది. కొత్తగూడెం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిలను బీజేపీ చేర్చుకుంది. ఎవరైనా పార్టీలో జాయిన్ కావాలనుకుంటే వాళ్ళకి ఆపేది ఏమీ లేదు. వాళ్ళు వస్తారు, వాళ్ళు నిజంగా శక్తి ఉంటే పార్టీకి బలపడుతుంది, శక్తి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. శక్తి ఉంటే పార్టీకి ఉద్దేశించి వాళ్ళకి బాధ్యత ఇస్తుంది. శక్తి లేని వాళ్ళు ఆడ కేసీఆర్ పేరు మీద గెలిచారు, ఇక్కడ ఇంకో పేరు మీద గెలవాలనుకుని వస్తే అది వాళ్ళ దీనికే అదే అనిపిస్తుంది. బట్ మా దగ్గర మాత్రం పార్టీ నాయకత్వంలో పార్టీ బాధ్యతలు ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా దూరం పోయినా, ఇన్యాక్టివ్ అయినా కొంచెం మేము ఫీల్ అవుతాం. కానీ అభ్యర్థుల గురించి ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీలో ఉన్నవారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకుంటోంది బీజేపీ.